తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు దక్షిణ భారతదేశంలో ఆలయాల సందర్శన పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు పార్టీ నిర్మాణ కార్యక్రమం కూడా చకచక సాగుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల్ని జనసేన పార్టీ నియమించింది. అలానే పవన్ కళ్యాణ్ పర్యటన తమిళనాడులో ఎంతవరకు వచ్చింది, ఏ గుడులని ఆయన సందర్శించబోతున్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు దక్షిణ భారతదేశ యాత్రలో బిజీగా ఉన్నారు. ఆధ్యాత్మిక యాత్ర అసలు ఎంతవరకు వచ్చింది యాత్ర? ఎందుకంటే మొదటి రోజు కేరళలో జరిగేటువంటి కార్యక్రమ ఆ టెంపుల్స్ అన్ని కూడా సందర్శనం కంప్లీట్ అయిపోయింది అన్నారు. ఇంకా తమిళనాడు జరుగుతుంది. ఏంటి అక్కడ పరిస్థితి తాజాగా? అంటే మొత్తం మీరు అన్నట్టు కేరళ కంప్లీట్ అయిపోయినట్టు. అగస్త్య మహర్షి నుంచి మిగతా 3 పుణ్యక్షేత్రాలు సందర్శించడం, నిన్న ట్విటికోరియన్ విమానాశ్రయాన్ని ఎంటర్ అయ్యి తమిళనాడులో ఆయన తిరుచెందూరుకు చెందిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, వాళ్ళ అబ్బాయితో పాటు అనంత సాయి అంతా ఉన్నారు. ఇవాళ అది అయిన తర్వాత కుంభకోణంలో కుమారస్వామి టెంపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే కేశవ్ గారు నిన్న కూడా మనం చెప్పుకున్నట్టు చారిత్రాత్మకమైన ప్రదేశాలు. మనం చాలామందికి ఇప్పుడు కూడా సందర్శించిన ప్రదేశాలే. వాటిని మన సంస్కృతిని, సంప్రదాయాల్ని, అటువంటి వేద పండితులు కావచ్చు, అటువంటి దేవుళ్ళని మనం సనాతన ధర్మాన్ని పరీక్షించుకునే భాగంలో ఆయన సందర్శించడం, ఆయన ద్వారా సమాజం కూడా చూస్తుంది. అటువంటి దేవాలయాలకు వెళ్ళే పరిస్థితులు అందరూ ఉండలేదు, వెళ్ళలేరు కదా. అది దక్షిణ భారతదేశంలో మొదటి నుంచి కూడా ఆ టెంపుల్స్ ఆ రోజు పల్లవులు, చోళ్ళు ఇటువంటి పరిపాలించిన క్రమంలో చరిత్ర చెప్తా ఉంది. అటువంటి టెంపుల్ అక్కడ ఉన్నాయన్నమాట. సరే, ఈరోజు తమిళనాడులో ఆయన ఒకవైపు ఆధ్యాత్మిక యాత్ర ఇది అవటం, కొంతమంది స్పెక్యులేషన్స్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఈయన ఎత్తట్లేదు, అలిగాడు, ఒక వారం రోజుల నుంచి మాటలు అంటున్నారు. సరే, ఇవన్నీ పరిణామాల మధ్య ఒక సిస్టమేటిక్గా పార్టీ ఒకవైపు సంస్థాగతంగా రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటే కూటమి ఎవరు నిలబెడితే వాళ్ళకి గెలిపించుకోవాలి. ఆ సమన్వయం లోపం లేకుండా ఉండకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మించుకోవడానికి పార్టీ వాళ్ళ యొక్క ఎవరికి ఇన్ఛార్జీలు వేయాలి ఏంటి అనేది అన్ని కాన్స్టిట్యూన్సీల వైజ్ ఇన్ఛార్జీలు వేయటం. ఒకవైపు ఈయన ఆధ్యాత్మికత పర్సనల్గా ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, కాబట్టి ఆ సందర్శించుకోవటం. ఒకవైపు ఎన్డీఏ కూటమి కూడా ఇది బలం. ఆయనకు కూడా హిందూ సమాజం నుంచి మంచి అప్రిషియేషన్ లభిస్తుంది. పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాలు అన్నీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాయి. అంటే ఒక తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు నియామకాల విషయంలో కూడా మనం చూస్తే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తల్ని మొత్తం ఉమ్మడి గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో అందరిని కూడా అపాయింట్ చేశారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా అపాయింట్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి అయితే సమన్వయంతో వెళ్ళాలి కూటమి నాయకత్వం కాబట్టి ఈ వస్తున్నటువంటి ప్రచారాలకి ఇది ఏదో భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో పవన్ కళ్యాణ్ గారు అలిగారు, చంద్రబాబు నాయుడు గారికి అందుబాటులో లేరు అని అన్నారు. మరి ఇక్కడేమో పని మాత్రం చకచకా జరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఒక ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి మరొక ఎజెండా ప్యారలల్గా అమలు చేస్తూనే ఉన్నారు. సో ఒక సమన్వయం ఉందని అనుకోవచ్చా? 100% సమన్వయం. అంటే కొంతమంది కళ్ళకి సమన్వయం లేదని కనపడుతుంది. ఆ సమన్వయం ఉండకూడదు, వీళ్ళ మధ్య ఒకరికొకరు ప్రారంభం అవ్వాలి, ఈ పొరుగుతో పడిపోవాలనే ఆశ వాళ్ళ ఆశలు అడియాశలు తప్పితే ఉపయోగం లేదు. ఇంత సిస్టమేటిక్గా, ఇంత సంస్థాగతంగా ఏ పార్టీని ఆ పార్టీ పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు 21 స్థానాలు పోటీ చేసి 2 ఎంపీలు పోటీ చేసినంత మాత్రాన ఎప్పుడు అయ్యే పోటీ చేస్తారు అనుకోవడానికి లేదు కదా. అన్ని మారుతాయి. ఇప్పుడు 170 నుంచి 220 సీట్లు పెరుగుతాయి. రేపు 100 స్థానాలు పోటీ చేయొచ్చు. ఏదైనా జరగవచ్చు రాజకీయం. కాబట్టి సంస్థాగతంగా ఒకవైపు పార్టీ నిర్మించుకోవటం, మరి ఇదే సమయంలో వీళ్ళ మధ్య మాటలు అయ్యి అనుకున్న సమయంలో ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నియోజకవర్గాలుగా అటు మనం ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఇటు నర్సాపేట వరకు, కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలు కలిపే విధంగా ఎందుకు ఇన్ఛార్జీలు వేశారు? దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఎక్కడ కూడా పొరపచ్చాలు, వీళ్ళ మధ్య అనైక్యత ఉండకూడదు, చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగకూడదనే ఉద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆయన ఒక పర్సనల్గా ఆధ్యాత్మిక వెళ్ళినంత మాత్రాన్ని 7 మాసాల్లో ఆహారవత్తులు మీకు తెలియదు కాదు కదండి కేశవ్ గారు. పార్టీ కోసం 5 శాఖల కోసం, అక్కడ నిధుల కోసం సెంట్రల్ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరుగుతాను ఉన్నాడు పాపం. రెస్ట్ కూడా లేకుండా ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇప్పుడే కుదురుపడి దానికోసం ఆధ్యాత్మిక ఇది చేపట్టేట ఒక ఎత్తు అయితే
ఇంకా మిగతా క్యాడర్ ఉంటుంది కదా, వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అవును. నాయకత్వ ఆదేశాల మేరకే ఇన్ఛార్జీలు అపాయింట్ చేస్తారు. ఉమ్. ఆ దిశగా ఒకవైపు జనసేన సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో వెళ్ళటం అనేది ఒక మంచి వాతావరణం. ఒక కూటమికి ఒక ఇది లేకుండా ఎక్కడ లేకుండా సక్రమంగానే పనిచేస్తున్నట్టే మనం సో స్పష్టంగా. యాత్రలో బహుశా రేపటితో కంప్లీట్ అయిపోతాయి. అవును, రేపటి వరకే. వచ్చిన తర్వాత పొలిటికల్ గా మళ్ళీ ఆయన పొలిటికల్ అంటే పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన శాఖల పరంగా అడ్మినిస్ట్రేషన్ లో యథావిధిగా ఆయన ఇన్వాల్వ్ అవుతారని అనుకోవచ్చు. డెఫినెట్గా ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఆయన ఆరోగ్యం అంతా కుదుటపడింది. ఇకపోతే ఆయన ఒక మాట ఇచ్చారు, 14 రోజులు ఒక్కొక్క జిల్లాలో ఉంటానని. మరి అది ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఒంగోలు ఒక బహిరంగ సభ అంటున్నారు, బాలినేని గారు భారీ చేరికలు ఉన్నాయని చెప్పి అన్నారు. ఇన్నిటి మధ్య రేపు ప్రతి నెల ఆయనతో పాటు ఆయన పేషి 5 శాఖలకు సంబంధించిన మొత్తం అధికారులు అందరూ కూడా పల్లె నిద్ర అక్కడే ఆ జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ చేయటం. ఆ కవర్ చేయడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వ పథకాలని ప్రజలకు మరింత చేరువ చేయటం. సమస్యలుంటే అక్కడికక్కడ పరిష్కరించే సమస్యలుంటే అధికారులు ఆదేశించడం, లేకపోతే ఈ టైంలోపు ఈ టైం బాబులోపు ఈ సమస్యలు పరిష్కరిస్తారంటాం. అంటే దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం గారు 14 రోజులు ఒక జిల్లాలకి పర్యటన శ్రీకారం చుట్టం అనేది చాలా ఉత్సుకత ఉంది. అంటే ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది ఉంది. దాని ద్వారా ఒకవైపు పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్తారనుకుంటుంది. కూటమి భావాలు, కూటమి భావజలం, కూటమి ఇచ్చిన వాగ్దానాలు ఎంత మేరకు నిర్వర్తిస్తున్నాం, ఆర్డర్ ప్రయారిటీ ఏంటి అనేది చెప్పడానికి మంచి అవకాశంగా మనం చూడాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ చిన్న శ్రీనివాస్ గారు. ఇది జనసేన పార్టీ అధినేత యాత్రలు ముగింపు దశకి చేరాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రఖ్యాత దేవాలయాల సందర్శన పూర్తవుతుంది. మళ్ళీ ఆయన యథావిధిగా కార్యాచరణలోకి వస్తారు. మరోవైపు నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా చకచకా నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన పార్టీ పూర్తి చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయంగా పల్లె నిద్ర దిశగా జనసేనాని అడుగులు వేస్తారు. ఇక 14 రోజుల పాటు నెలలో గ్రామాల్లోనే ఆయన పర్యటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.